ఇక్కడ ఒకటేనండి, భూమి చుట్టూ తిరిగి అసలు ఇంకెక్కడా లేనట్టుగా అక్కడే ఎందుకు కొనుక్కున్నారు, దాంతో ముడిపడినటువంటి సమస్యలు ఏంటి, అది వేరు వస్తుందా? సో చలామణి అయినంత వరకు అయింది. ఇప్పుడు దాని మీద మళ్ళీ ప్రశ్న. ఆయన తందాన అంటే జగన్కు పెద్దిరెడ్డి తందాన అంటే మరి చంద్రబాబుకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి కూడా మద్దతు తెలుపుతాడు కదా. ఇంకా చంద్రబాబుకు విరుద్ధంగా పెద్దిరెడ్డికి మద్దతుగా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందా? సమస్య అది కాదు. అక్కడ భూములు, వాటికి సంబంధించిన లావాదేవీలు, కబ్జాలు, ఆరోపణలు అనేకం ఉన్నాయా లేదా? ఉంటే గత ప్రభుత్వంలోనే క్లియర్ చేసుకొని వీటన్నిటి మీద పెద్దిరెడ్డి ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే ఏ గొడవ లేకుండా పోయేది కదా. కాబట్టి మీరు ఓడిపోయే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. పూర్తి అధికారం ఉంది కదా ప్రభుత్వానికి. పర్యావరణ తర్వాత గ్రామీణాభివృద్ధి మంత్రికి అవే అటవీ భూములు ఉన్నా కదా నిర్ధారించుకునే అవకాశం ఉంది. వీటి మీద వార్తలు తప్పు రాశారు కాబట్టి నేను ఆ పత్రిక ఈనాడులో స్టోరీస్ వచ్చినాడు, ఈనాడు మీద నేను కేసు వేస్తాను, పరువు నష్టం అన్నాడు. మీరు వేయొచ్చు, దానికి ఇబ్బంది ఏముంది. కానీ కేసు వేసినంత మాత్రాన మీరే రైట్ అని తేలదు. అలా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇది జరిగిందంటారు. అప్పుడు కూడా ఈ సమస్యలు ఉన్నాయంటే ఇంతకాలం నుంచి సమస్యలు ఉన్నా మరి మీరు ఎందుకు ఫైనల్గా పరిష్కరించుకోలేదు అంటే ఎక్కడో సందేహాలు మిగిలే ఉన్నాయని అర్థం కదా. ఎక్కడో అవి అలా నడిపించుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పటికైనా మీరు కూడా వాళ్ళ సంగతి ఎలా ఉంచి మీరైనా పబ్లిక్ డొమైన్లోకి వచ్చి వాటిని క్లియర్ చేసుకోండి, లేదా కోర్టుకు వెళ్ళండి. అవును, ఇప్పుడు కోర్టులో మీరు నాకు సంబంధించిన భూములను కాజేయడానికి అసలు ఛాలెంజ్ చేయొచ్చు. ఇఫ్ పెద్దిరెడ్డి సీరియస్ అబౌట్ హిస్ వర్డ్స్, పవన్ కళ్యాణ్ లేదా రాష్ట్ర ప్రభుత్వం నా భూముల మీద అనవసరంగా ఇలా చేస్తున్నారు, దీన్ని మీరు ఆపండి అని కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టును ఆశ్రయిస్తారా? కోర్టును కనుక ఆశ్రయించగలిగితే పెద్దిరెడ్డి చెప్పిన మాటల మీద కోర్టు ఏం చెప్తుందో వాటికి మనం కమిట్ కావచ్చు. ఒకసారి విందాం సార్ ఏం మాట్లాడారు. వస్తే మరీ మంచిది. తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. అప్పుడే ఏదో జరిగిపోయింది, మొత్తం దోచేశారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఆయన సార్ ఇంత కాన్ఫిడెంట్ గా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని రెండు విషయాలు, భూములకు సంబంధించిన అంశం వేరు, ఇవి వేరు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ, ఇప్పుడు మనం పుష్ప 2 లేదా పుష్ప 1 చూసినట్టుగా అవి ఎక్కడి నుంచి దొంగలు తెచ్చారు, ఎవరు తీసిపోయారు, దాంట్లో ఎవరు అధికారంలో ఉంటే ఎవరు చేతులు కలిపారు, అది వేరే. ఇది అందరికీ తెలుసండి. చిత్తూరు కడప జిల్లాల్లో నాకైతే ఒక మాజీ ఒక ప్రజాప్రతినిధి ఇలా వేదిక మీద ఇదిగో ఇక్కడే చూపించాడు టేబుల్ దగ్గర, చూడండి ఇవన్నీ రెడ్ శాండ్తో చేసినవి ఒక 3-4 ఐటమ్స్. సో అందులో ఎవరి పాత్ర ఎంత అనేది పోలీసులు ఆ రోజు తేల్చి ఉండాలి తప్ప ఒక 10 ఏళ్ల తర్వాత ఎవరు వాటిని తేల్చగలిగిందేమి అలాగే ఇసుక కూడా. ఇప్పుడు మొన్న మనం వార్త చూసాం కదా, మట్టి పనులు ఎక్కువగా కావాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు అని. మట్టి పనులు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా నేను చెప్తుంది ప్రజెంట్ గవర్నమెంట్లో కాలువలకు లైనింగ్ వేయాలంటే లైనింగ్ వద్దు, మట్టి పనులు అయితే మాకు చాలా, అది అభిరాసింది కూడా ఈ పత్రికే. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న ఈ పెద్ద మనుషులు బడాబాబులకు ఏ పనులైతే ఆధారాలు ఏవి లేనివని బాగా తెలుసు, వాటి విషయం కాదు. కానీ అటవీ భూములు తీసుకోవడం అన్నదాని మీద నా ప్రశ్న చాలా సూటిగా ఉంది. అటవీ భూములు మీకే పూర్తిగా హక్కు ఉంటే వాటి మీద కనుక ప్రభుత్వం అనవసరంగా సర్వే జరిపిస్తే వాటిని ఎవరైనా సవాల్ చేయొచ్చు. అవును, పెద్దిరెడ్డి గారు ఆ పత్రిక మీద కేసు వేసినట్టే ఆ ఉత్తర్వు ఇచ్చి వచ్చిన ఉత్తర్వుల మీద మీరు కోర్టుకు వెళ్ళి ఇది అన్యాయం అని మీరు కోర్టు దగ్గర ఏమైనా తెచ్చుకోగలిగితే అప్పుడు ఆ చర్చ ఆగిపోతుంది. అంతేగాని ఊరికే సవాళ్ళు విసిరి ఎవరికి ఎవరు తానా తందానా అన్నది అది ఎవరి రాజకీయాలను బట్టి వాళ్ళు తానా తందానా చేస్తారు తప్ప ఇంకోటి ఏం కాదు. ఇంకోటి మీరు పత్రికల మీద కేసు చేస్తామన్న వాళ్ళు వాళ్ళ మీద కూడా వేయచ్చు కదా. మరి ఇప్పుడు అన్ని సవాళ్ళు చేస్తున్నారు కదా, పవన్ మీద కేసు వేయచ్చు కదా, నా మీద
అన్యాయంగా ఇదంతా చేశారు, నాకేం సంబంధం లేదని. అందుకని ఒకటైతే నిజమండి, రాజకీయాల్లో ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. పెద్దిరెడ్డి కూడా చాలా పెద్ద తలకాయ ఆయన, చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించేదానికంటే కూడా ఆయన చాలా చాలా సూపర్ రిచ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్. అందుకనే ఆయన మీద వీళ్ళు టార్గెట్ చేయడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. తనని చేశారు కాబట్టి ఆయన కూడా చేస్తున్నాడు. కానీ ఇస్తున్న వివరణ మటుకు ఏమీ అంత సంతృప్తికరంగా లేదు. అప్పుడే అయిపోతుంటే ఇంకా వివాదం ఎందుకుంది, దీన్ని మీరు ఎందుకు ఛాలెంజ్ చేయడం లేదు? ఛాలెంజ్ చేయండి, ఏ వివరణ అక్కర్లేదు, మీరు కోర్టు ద్వారా ఛాలెంజ్ చేయండి, అయిపోతుంది కదా. సార్ ఈ అంశం ఇంకోటి ఆయన అనేది ఏంటంటే అవి నిజం కాలేదు కాబట్టి అవి అని అన్నారు. దానికి ప్రభుత్వం వాళ్ళు జవాబు చెప్పాలి, అంతే కదా, వాళ్ళు కూడా చెప్పాలి. మరి నేను నిన్న కూడా మీకు చెప్పా, కొంతమంది వైసీపీ వాళ్ళు లేకపోతే పెద్దిరెడ్డి అభిమానులు మన డిస్కషన్ కింద కామెంట్స్ పెట్టారు అది ఇదని. అంటే నేను అన్నా, సరే అప్పుడు వాళ్ళు తిడతారు, ఇప్పుడు మీరు తిడతారు, తిట్లు కామను, మీరు మారుతుంటారు, మేమేం మారము. నేను చెప్పింది అంటే పారదర్శకంగా చేయండి. అగ్ని ప్రమాదం జరిగింది, తగలబెట్టారు, ఇవన్నీ అన్న తర్వాత దాని ఆధారాలు ఒక 6 నెలలు 5 నెలలు అయ్యాక మీరు ముందు పెట్టాలి కదా. కానీ ప్రభుత్వం కూడా తన ఆధారాలతో సహా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రజలు కొంత నిర్ణయానికి వస్తారు. రోజు ఎన్ని కేసులు అయితే ఎన్ని తెలుసుకుంటారండి ప్రజలైనా మీడియా వాళ్ళైనా, ఒకటా రెండా? అవును, పుంఖం. కాబట్టి పెద్దిరెడ్డి కథ ఒకటి చెప్పదలుచుకున్నాడు ఆయన, కొంతమందిలాగా నేను తగ్గదలుచుకోలేదు, నేను ఢీ కొంటాను అంటున్నారు. ఇలా ఢీ కొంటామన్న వాళ్ళు చాలామంది నిలబడ్డారు, అనేక మంది నిలబడలేదు. ఇప్పుడు నిన్న అయోధ్య రామిరెడ్డి కేసు మనం చూసాం. మరి ఈయన ఏమవుతుందో ఆ ప్రాసెస్లో వీ హ్యావ్ టు సీ. ఇది ఫస్ట్ రియాక్షనే కదా, మీరు ఫస్ట్ రియాక్షన్ అని పెడుతుంటారు కదా ఎప్పుడు. సో ఇది పెద్దిరెడ్డి ఫస్ట్ రియాక్షన్, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అలాగే పవన్ నెక్స్ట్ రియాక్షన్ ఏంటి, ఈ ప్రాసెస్ అంతా ఎక్కడికి తీసిపోతుంది మనం గమనించాలి. అసలు ఎవరు ఎక్కడికి పోతారు అది కూడా చూడాలి. ఎందుకంటే పెద్దిరెడ్డి మీద ఆరోపణలు లేవు, ఊహాగానాలు లేవు, కానీ మిథున్ రెడ్డి బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నాడని బలమైన కథనాలు, బలమైన సందేహాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. బీజేపీ వాళ్ళు సిద్ధం, ఎందుకంటే ఇంత పెద్ద తలకాయ అని వనరులు ఉన్నవాళ్ళు, పాతుకుపోయిన వాళ్ళు వస్తే బీజేపీ 2 చేతులు ఆహ్వానిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం, ఆ డ్రామా, లెట్ మీ ఫాలో ది డ్రామా. సార్ మరొక అంశం, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ అయిందట. మీడియా ప్రతినిధులు వార్నింగ్ ఇవ్వడంపై ఆగ్రహం, పద్ధతి మార్చుకోవాలని సూచనలు